మీకున్న దానితో సంతృప్తి పడటం మంచి విషయమే కానీ మీకున్న జ్ఞానం చాలు అనుకోవటం అజ్ఞానం అవుతుంది. మండిన కొవ్వొత్తి మీది కానట్లే గడిచిన కాలము మీది కాదు. ఎంతటి వారికైనా విమర్శల బాధ తప్పదు. సింహమైనా ఈగల బెడద తప్పించుకోలేదు కదా. ఆగ్రహం అనేది ఎప్పుడు తప్పిదంతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. బలహీనతకు మించిన దుఃఖం, భయాన్ని మించిన రోగం ఈ సృష్టిలోనే లేవు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. ఎక్కడ కష్టాలుంటాయో అక్కడ సుఖాలుంటాయి. ఎవరికైనా మీ అవసరం ఉంటే వచ్చే మాటల్లో పొగడ్తలు ఉంటాయి. అదే అవసరం లేకపోతే పొగరుతో ఉంటాయి. ఎదుటివారిలో తప్పులు వెతకటమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరూ మిగలరు. జ్ఞానం వంశపారంపర్య సంపద కాదు. ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవాల్సిందే. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి. ఆత్మబలం లోపించిన వ్యక్తిలో శ్రద్ధ స్థిరపడదు. అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు. అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దాన్ని చేసి తీరుతుంది. మాటని మించిన మహా ఔషధం లేదు. మాటని మించిన మహాయుద్ధం లేదు. మంచికి ఉన్న స్వేచ్ఛ చెడుకు లేదు. చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు. మెరిసేదంతా బంగారం కానట్లే మధురంగా వినిపించేదంతా మంచిది కాకపోవచ్చు. సుగుణం నిన్ను రాజుని చేస్తే మూర్ఖత్వం బానిసం చేస్తుంది. ఆచరణ లేని ఆలోచన, ఆలోచన లేని ఆచరణ రెండూ ఓటమికి రహదారులే. నోరు జారిన మాట, చేయి జారిన అవకాశం, ఎగిరిపోయిన పక్షి, గడిచిపోయిన కాలం తిరిగి లభించడం దుర్లభం. జీవితంలో మీకు అనుకూలంగా ఏది ఉండదు. మీరే జీవితానికి అనుకూలంగా మారాలి. మీకు ఇష్టమైన వాళ్ళు మీకు ఫోన్ చేయలేదని బాధపడకండి. ఎందుకంటే వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంటే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా మీకు ఫోన్ చేస్తారు. ఇష్టం లేకపోతే ఎంత ఫ్రీగా ఉన్నా బిజీగా ఉన్నాను అంటారు. మంచితనానికి ఈ లోకం పెట్టిన మరో పేరే నటన. మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని గుర్తించడం చాలా కష్టం. ఆ ఛాయలు ఎంతో కొంత మీలో ఉంటేనే అది సాధ్యం. మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం. పైవారితో గౌరవంగా, సాటివారితో స్నేహంగా మెలగటం కాదు, తనకన్నా తక్కువ వారితో మెలిగే తీరే వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది. జీవితంలో ఈ ముగ్గురు గొప్ప గురువులు: అభినందించేవారు, అసూయపడేవారు, తప్పుల్ని ఎత్తి చూపేవారు. అభినందించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు. అసూయపడేవారు ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు. తప్పులు చూపేవారు మీలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తారు. అడ్డంకులకు కుంగిపోతే అపజయం, వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితే విజయం. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మీకు జరిగే మంచి మీకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. కష్టంలో సహాయపడిన చెయ్యి పాఠం చెబితే, కష్టాల్లో వదిలేసిన చెయ్యి గుణపాఠం చెబుతుంది. రెండూ శ్రద్ధగా నేర్చుకోవాలి. ఏది పట్టుకోవాలి, ఏది వదులుకోవాలో తెలుసుకోవాలి. విజయం, బద్ధకం రైలు పట్టాల్లాంటివి, ఎన్నటికీ కలవ్వు. ఒకదానితో చిలిమి చేయాలంటే రెండో దాంతో వైరం పూనాల్సిందే. ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులుంటాయి. ప్రతి అడ్డంకి వెనుక కొన్ని అవకాశాలుంటాయి. మీరు దేన్ని చూస్తున్నారన్నదే ముఖ్యం. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి. కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి. అబద్ధాలు, మోసాలతో కీర్తి ప్రతిష్టలు ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకటమే మనిషికి ఉత్తమమైన మార్గం. మీకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్ని, మీకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్ని, మీరెంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్ని, మీరెంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్ని. ధనముంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. జీవితంలో కొన్ని సంఘటనలు జరగటం మంచిదేనేమో. కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధనిచ్చినా సరే జీవితాంతం పడవలసిన బాధని దూరం చేస్తాయి. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో, ఏది జరిగినా మన మంచికే అని. కలుపు మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు. అలాగే అవినీతిపరుడు ఎదిగినంత త్వరగా నిజాయితీపరుడు ఎదగలేడు. సంపాదన లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులైనా, నువ్వు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చేయరు.
నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నువ్వెవరికీ అవసరం లేదు. మీకు తెలిసిన విషయమైతే మాట్లాడటానికి భయపడకూడదు. మీకు తెలియని విషయమైతే మౌనంగా ఉండటానికి సిగ్గుపడకూడదు. అప్పుడే మీరు మీ జీవితంలో కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. తప్పు చేశారని తెలిసినప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరటం కన్నా ఉత్తమమైన మార్గం లేదు. అంతేకాని చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించటం మరో తప్పుకు కారణం అవుతుంది. శిఖరాగ్రాన ఉన్నవారిని చూసి నిరాశ చెందకు. తాను కూడా తన మంజిలి నువ్వున్న చోటు నుండే మొదలుపెట్టాడు. జీవితం నీకు విజయాన్ని ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. అవకాశాలు విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంటుంది, గుర్తుంచుకోవాలి. స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో 1000 సార్లు విఫలమైన మరోసారి ప్రయత్నించండి. జీవించటానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు మరికొందరు. జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు మరికొందరు. జీవించినా, పోరాడినా, నటించినా ఆ జీవితాలు మీవే, దాని ఫలితము మీదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.